పరిశుద్ధాత్మ కూడికకు చేసినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈ ధ్యానం ద్వారా ముఖ్యంగా నేను ఎక్కువ లోతైన విషయాలు తెలుసుకోగలిగాను. మరి ఈ ప్రార్థనకు వస్తున్నటువంటి వారు, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారు కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశంగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుదాం. ప్రభువు దూత, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతిమోపీయుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతిమోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? కన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు
సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ప్రభు సహాయంతో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫేస్బుక్ లైవ్ ద్వారా వినే వాళ్ళు కూడా దయచేసి కొంతసేపు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం అర్థం కావాలి అంటే కొంతసేపు శ్రద్ధగా మనం వినాలి. మరి ఈ సమయంలో ప్రభు సహాయం తీసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ మార్గమును గురించి నాకు తెలియదు. ఎక్కడో దూరంగా ఉండి దేవుడెవరో తెలియక తిరుగుచున్న నాకు వెతికి వెతికి రక్షించి నిజమైన దేవుడెవరో నాకు తెలియజేశారు. నీవే నన్ను పిలుచుకున్నావు. నీవే నన్ను సేవకునిగా, దాసునిగా, కుమారునిగా, వారసునిగా చేసుకున్నావు. మరి నాయనా, ఇక్కడ నిలబడ్డాను. నీ దాసుని అభిషేకించి నీ దాసుని ఒక బూరలా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి లోతైన మర్మములు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ విని నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పులాగున నీ ఆత్మ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 26వ వచనం. ప్రభువు దూత, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళింది. ప్రభునందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారులారా, శ్రద్ధగా ఆలకించండి. దేవుడు దేవదూతలను కూడా ఈ సువార్త పరిచర్యలో వాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దేవదూత ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఫిలిప్పుతో చెప్తూ ఉందండి, ఫిలిప్పు, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళు. గాజాకు వెళ్ళేటువంటి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు ఒక వ్యక్తిని కలుసుకోవలసి ఉన్నది. ఒక వ్యక్తిని నువ్వు కలుసుకోవలసి ఉన్నది. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, 2000 సంవత్సరాల క్రిందట దేవదూత ప్రత్యక్షమై ఫిలిప్పుతో చెప్తూ ఉన్నాడు, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గంలోకి నువ్వు వెళ్ళు. అక్కడ నువ్వు ఒక వ్యక్తిని కలుసుకోవలసి ఉన్నది. చూడండి, దేవదూత చెప్పినటువంటి మాట విని ఆయన గాజా అరణ్య మార్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి 27వ వచనం. అక్కడ వెళ్ళి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఐతిమోపియుడైన నపుంసకుడు అదే మార్గాన యెరూషలేము నుండి వస్తూ ఉన్నాడు. చూడండి 27వ వచనం. ఐతిమోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతిమోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచున్నాను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచున్నాను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిచర్య ఎలాగ జరుగుతుందో ఒక్కసారి గ్రహించండి. ఈ సువార్త పరిచర్యలో దేవదూతలు వాడబడుతూ ఉన్నారు. దేవుని సేవకులు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా వాడబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ కూడా
దేవుని సేవకులతో మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నామండి. మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి మధ్యాహ్నం సాయంకాలం 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఎప్పేలో ఉన్న పేతురును పిలవనంపుకోమని, ఆయన ద్వారా వాక్యమును వినమని దేవదూత ప్రత్యక్షమై అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చేయవలసినటువంటి పనిని దేవుడు దేవదూతల ద్వారా తన యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని యందు భయభక్తులు గల వారికి, మంచి మనస్సు కలిగిన వారికి దర్శనం ఇస్తూనే ఉన్నాడండి. దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. దేవదూతలు పని చేస్తూ ఉన్నారు, దేవుని సేవకులు పని చేస్తున్నారు, దేవుని ఆత్మ కూడా పని చేస్తుంది. ఈ కృపాకాలంలో, ఈ అంత్య దినాల్లో దేవుని ఆత్మ ద్వారానే దేవుడు వాక్య లేఖనాలను విశదపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరినీ కూడా జీవ మార్గంలోనికి, వెలుగు మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, మోక్ష మార్గంలోనికి ప్రజలందరినీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడండి. అందుకే దేవుడు ఈ వ్యవస్థను, సువార్త వ్యవస్థను, సువార్థికుల వ్యవస్థను దేవుడు స్థాపించాడు భూమి మీద. 12 మంది శిష్యులను తయారు చేసి, వారి ద్వారా 120 మంది శిష్యులను తయారు చేసి, తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది, అలాగ మొదటి శతాబ్దంలోనే 20,000 మంది యేసుక్రీస్తు శిష్యులుగా చేయబడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, వాక్య లేఖనాలను విశదపరచడానికి, ప్రవచనాలను వెల్లడిపరచడానికే, లేఖనాలను సరైన రీతిగా విభజించి బోధించడానికే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సేవకులు ఈ భూమి మీద పని చేస్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మనవి చేస్తున్నానండి. ప్రభునందు ప్రియులారా, 2006వ సంవత్సరంలో నేను దరిదాపుగా 5-6 గంటల సేపు దేవుని వాక్యాన్ని బాగా చదివి ధ్యానం చేసి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నువ్వు లేచి సైకిల్ వేసుకొని వెళ్ళు అన్నాడండి. ఎక్కడికి వెళ్ళమన్నాడంటే పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళమన్నాడు. పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఎదురుగా ఒక ట్రావెల్స్ ఉండింది, ఇండియన్ ట్రావెల్స్ అని ఒకటి ఉండింది. అక్కడ డ్రైవర్లు అందరూ కూర్చొని ఉంటారండి. నేను కూడా ఆ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేశాను యేసు ప్రభు సేవకు సమర్పించుకోక ముందు. అక్కడ ఒక ట్రావెల్స్ ఉంది. ఆ ట్రావెల్స్ దగ్గర ఒక దూదేకుల వ్యక్తి, దూదేకుల కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడండి. అతని పేరు నేను మర్చిపోయాను. అయితే చాలా ఏళ్ళ కిందట, దాదాపుగా 17-18 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడికి వెళ్ళి అన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రకటించు అన్నాడు. నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏ బండికి వెళ్తున్నావు, ఏ కారుకి వెళ్తున్నావు అని అడిగి మాట్లాడి వెంటనే దేవుడు నాకు చెప్పాడు నీకు సువార్తను ప్రకటించమని. ఆయన చెప్పింటేనే సైకిల్ వేసుకొని నీ దగ్గరికి ఇప్పుడు వచ్చాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మీరు ఏదైతే అల్లా అని అనుకుంటున్నారో ఆయనే ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే సర్వమానవాళికి లోకరక్షకుడు. ఆయన మన కోసమే ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. మనకు తెలియని సంగతులన్నీ బోధించాడు. దైవరాజ్య మర్మములు బోధించాడు.
పాతాళ లోకపు మర్మములు బోధించాడు. ఆయన మన పాపములన్నిటి కొరకు, సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో బలియాగమయ్యాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా ఇప్పుడు మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మోక్షము అనగా పరలోకం కూడా మనకు దొరుకుతుందని ఆయనకు దేవుని వాక్యాన్ని అనేక లేఖనాలు చూపిస్తూ, దేవుని గ్రంథంలో నుంచి చదువుతూ వాక్య లేఖనాలను ఆయనకు వాక్యాన్ని బోధించడం జరిగిందండి. అంత సామర్థ్యం ఎవరిచ్చారు నాకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత నన్ను నడిపించాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. అది వారి సొంత జ్ఞానంతో ప్రకటించే జ్ఞానం కాదు. దేవుని ఆత్మ వారిలో ఉండి ప్రజలకు సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, నీతిని బోధిస్తున్నాడు, న్యాయాన్ని బోధిస్తూ ఉన్నాడు, పరలోక సంగతులు బోధిస్తున్నాడు, పాతాళ లోకపు మర్మములు బోధిస్తున్నాడు. ఒక మానవుని యొక్క పాపములు క్షమించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏ విధంగా ప్రవేశించాలి అనే విషయాన్ని దేవుడు సకల ప్రజలకు విశదపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదివిన లేఖన భాగాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమంటే, ఒక నపుంసకుడు, ఐతిమోపియుడైన నపుంసకుడు, ధనాగార శాఖ మంత్రి, ఈమె ఒక కందాకే రాణి కింద పనిచేసే ఒక మంత్రి అండి. ఈ మంత్రిని దేవుడు రక్షించాలనుకున్నాడు. 2004 సంవత్సరంలో దేవుడు నన్ను రక్షించినట్లుగా, నన్ను వెతికి రక్షించినట్లుగా. అవునండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ రక్షించబడవలనని, మారు మనస్సు పొందవలనని, దేవుని వైపు తిరగవలనని, దేవుని రాజ్యానికి వారసులు కావాలనని దేవుని యొక్క కోరిక అండి, దేవుని యొక్క ఆశ. ఎందుకంటే తన స్వహస్తాలతో రూపించి జీవాత్మను ఊది బ్రతికించుకున్నాడు గనక మన మీద ఆయనకు ప్రేమ. మనలో ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిలో పడ్డం ఆయనకు ఇష్టం లేదు. ఈ ఐతిమోపియుడైన నపుంసకుడు కూడా నరకంలో పడ్డం ఆయనకు ఇష్టం లేదండి. నరకంలో పడడం ఆయనకు ఇష్టం లేదు. అగ్నిగంధకములు గల మండుగుండంలో కాలడం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఐతిమోపియునికి భక్తి ఉందండి. ఐతిమోపియుడైనటువంటి వ్యక్తి వేరే దేశం నుండి ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళేవాడండి. రథం మీద వచ్చి రథం మీద వెళ్ళేవాడు. ఎంత ఓపిక, ఎంత పట్టుదల ఉండాలంటే ఆయనకు, దేవుని మీద ఎంత భారం ఉండాలి, దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి, దేవుని పట్ల ఆయనకు ఎంత శ్రద్ధా భక్తి ఉండాలి చెప్పండి. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చి యెరూషలేములో యెహోవా దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి వెళ్ళేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కానీ ఒక సత్యము మాత్రం ఆయనకు తెలియదండి. ఆ దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడన్న సంగతి ఆయనకు తెలియదు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతి ఆయనకు తెలియదు. లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు అనే ఆ సంగతి ఆయనకు తెలియదు. వదకు తేబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు అని ఆయనకు తెలియదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట నిలబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనంగా ఉండెను అని చెప్పబడిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఆ ప్రవచనము ఆయన గ్రహించలేకపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. ఒక వ్యక్తిని రక్షించడం కోసం దేవదూతను ముందుగా ఫిలిప్పు దగ్గరికి పంపించి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్యములో నువ్వు నిలిచి ఉండమన్నాడు. అదే సమయంలో యెరూషలేములో ఆరాధన చూసుకొని ప్రయాణమై గాజా అరణ్య మార్గమున వెళ్ళుచున్నటువంటి ఈ యొక్క నపుంసకుడు అదే సమయానికి వచ్చాడు. దేవుని ఆత్మ చెప్తుందండి, ఇప్పుడు ఇదిగో వెళ్ళు, ఆ రథాన్ని అంటేసుకో అన్నాడు. ఆ రథాన్ని అంటేసుకుంటూ ఉంటే ఆ నపుంసకుడు రథంలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడని.
ఏం వాక్యం చదువుతూ ఉన్నాడంటే ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడను. ఇది ఎవరి గురించి అనేది అర్థం కావడం లేదు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇది. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రవచనము ఎవరి గురించి అనేది ఆయనకు అర్థం కావడంలా. చూడండి, టైమింగ్ అనేది ఎట్లా కనెక్ట్ అయిందో చూడండి. ఆయనేమో ఆ ప్రవచనాన్ని చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు అర్థం చెప్పే వాళ్ళు కావాలి, ఆయనకు వివరించే వాళ్ళు కావాలి, ఆయనకు దారి చూపించే వాళ్ళు కావాలి. దేవుడు ఏం చేశాడు? అదే సమయానికి దేవదూత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ రథం దగ్గరికి తీసుకొని వచ్చాడండి. బాగా గమనించండి. ఆ రథం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ రథమును అంటేసుకుంటున్నప్పుడు ఆ నపుంసకుడు అన్నాడు, అయ్యా మీరు రథంలోకి రండి అంటే రథంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నపుంసకునితో చెప్పాడు, అయ్యా మొదట దేవదూత చెప్పింది, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఇదిగో నీకు సువార్తను ప్రకటించమని దేవుడు నాతో చెప్పాడంటే, అవునయ్యా నాకు అర్థం కావడం లేదు. ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ గొర్రెపిల్ల ఎవరు? వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నటువంటి ఈ గొర్రెపిల్ల ఎవరు? ఈ గొర్రెపిల్లను గురించి నేను తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఆ నపుంసకునితో ఫిలిప్పు చెప్తున్నాడండి, ఈయనే లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల, ఈయనే సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో బలియాగమయ్యాడు, యజ్ఞముగా అర్పించబడ్డాడు. ఆయన బలి పశువుగా ఒక గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది, మనకు మోక్షము దొరుకుతూ ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు దైవ కుమారుడని విశ్వసించి ఎవరైతే బాప్తిస్మము పొందుతారో వాళ్లకు రక్షణ కలుగుతుంది, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది, వారికి మోక్షం అనుగ్రహించబడుతుంది, వారికి దైవరాజ్యం అనుగ్రహించబడుతుంది అన్న సత్యాన్ని ఫిలిప్పు ద్వారా దేవుడు నపుంసకునికి అందించాడండి. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద ఎవరో ఒకరు దారి చూపించే వాళ్ళు కావాలి. మనం కూడా అంటుంటాం, ఏంటన్నా వాడు ఇలా పాడైపోయాడంటే ఏముందన్నా చెప్పేవాళ్ళు లేక. అవునా కాదండి? చెప్పేవాళ్ళు లేక లోకంలో ఉన్న యవనస్తులు చెడిపోతూ ఉన్నారు. చెప్పేవాళ్ళు లేక లోకంలో ఉన్న జనులు చెడిపోతూ ఉన్నారండి. చెప్పేవాళ్ళు కావాలి, దారి చూపించే వాళ్ళు కావాలి, దేవుని వాక్యాన్ని వివరించే వాళ్ళు కావాలి, దేవుని వాక్యాన్ని విశదపరిచే వాళ్ళు కావాలి. ఆ దేవుని వాక్యాన్ని ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి బోధించాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రజలందరికీ బోధించిన బోధన గురించి వివరించాడు. చూడండి, ఆయన సమస్త మానవాళికి బోధించినటువంటి బోధ ఆశ్చర్యకరమైన బోధ. దేవుని రాజ్యం కొరకు మనుషులను పట్టే జాగ్రత్తగా చేసినటువంటి విధానమును ఆయనకు బోధించాడండి. ఆయన జీవన విధానమును బోధించాడు, శిలువ మరణమును బోధించాడు. ఇదిగో పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు శిలువలో మరణించాడు అనే విషయాన్ని తెలియజేశాడు. గాయములు పొందాడు, రక్తమును కార్చాడు, మరణం పొందాడు, ఆత్మార్పణ ఆత్మ చేత నడిపించబడుతూ ఆ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్పాడు అనే సంగతిని ఫిలిప్పు నపుంసకునితో చెప్పాడండి. హల్లెలూయా. చూడండి, 30 దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అక్కడ ఆగుదామండి. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్ అడుగుతున్నాడు,
పూర్ణ హృదయంతో ప్రభువును నువ్వు విశ్వసించిన ఎడల బాప్తిస్మము తీసుకొనవచ్చును. బాగా వినాలి. తీసుకోవడానికి అర్హులు. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలని అడిగితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనము, అక్కడ పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ, యేసు అభిషిక్తుడని నమ్మాలి, యేసు సర్వాధికారి అని నమ్మాలి, యేసు పరమాత్మని యొక్క ప్రత్యక్ష స్వరూపమని, ఇక ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయనే లోక రక్షకుడని, తండ్రిగా సృష్టించి దేవుని మార్గంలో నడవాలి, యేసు ప్రభు అని దేవుడని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుని వాక్య లేఖనాల ద్వారా దైవ సేవకులు విశదపరుస్తూ ఉన్నప్పుడు, దైవ సేవకులు విభజించి బోధిస్తున్నప్పుడు, దైవ సేవకులు మీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటల్లో సత్యం ఉందా లేదా అని